లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, జ్యేష్ఠాదేవి దారిద్ర్య దేవత. ఒకసారి వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారో అని. ఈ విషయమై వారిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు. ఇక వాదించటం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు. అలా అనుకున్నదే తడవుగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు అతడి ముందుకెళ్ళి నిలుచున్నారు. తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు. ఇక ఐశ్వర్య దేవత, దరిద్ర దేవతలు ఇద్దరూ ప్రత్యక్షమై కనిపించేసరికి ఆ వ్యాపారికి నోటమాట రాలేదు. ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో బాధపడాలో కూడా అతడికి తెలియలేదు. ఏదైతే అది అయిందని మనసుకు సర్ది చెప్పుకున్నాడు ఆ వ్యాపారి. ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు. ఇంతకీ మీకిద్దరికీ వచ్చిన సందేహం ఏంటో చెప్పండని అడిగాడు ఆ వ్యాపారి. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు తమకు వచ్చిన సందేహాన్ని చెప్పి ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడిగాడు. అంతే, విషయం విన్న ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు. ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతడికి తెలుసు. అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనను ఇంకా పేదవాడిని చేసేస్తుందని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వచ్చి తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది. ఏం చేసేది భగవంతుడా అంటూ తలపట్టుకున్నాడు. ఇంతలో ఆ వ్యాపారికి ఓ మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే, అమ్మా ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరూ ఉండరు అని అన్నాడు. అలాగే అమ్మా ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలువు. ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని సమాధానమిచ్చాడు. ఇక ఆ వ్యాపారి ఎవరి మనసును నొప్పించిన విధంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలను సంతృప్తిపరిచింది. అతడు ఇద్దరినీ విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు. దాంతో ఇద్దరూ అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడి నుంచి మాయమయ్యారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు ఎవరికి వారు విజేతలని అనుకుంటూ వెళ్ళారే కానీ నిజానికి నిజమైన విజేత వ్యాపారే. ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందటమేగాక లక్ష్మీదేవి బద్ధశత్రువైన జ్యేష్ఠాదేవిని సైతం సంతృప్తిపరిచాడు. కాబట్టి నిజమైన విజేత వ్యాపారే. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.